హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1106' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. సావరి అమ్మ ఇలా అంటూ ఉంటుంది. సావరి, ఇంకా ఎంతసేపు అక్కడే కూర్చొని ఉంటావు? నాకు తెలుసు నువ్వు విచారంగా ఉన్నావని. కానీ ఇది సరైన పద్ధతి కాదు. అక్కడికి వచ్చిన లక్ష్మి సావరితో ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలుసు సావరి, నువ్వు ఇలాగే ఒంటరిగా కూర్చొని ఉంటావని. అప్పుడు సావరి అమ్మ ఇలా అంటూ ఉంటుంది. నేను సావరికి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆమె నాతో మాట్లాడడం కూడా లేదు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. సావరి, నువ్వైతే సంతోషపడాల్సింది. రాముడు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు సావరి ఇలా అంటుంది. నేనెందుకు సంతోషంగా ఉండను? కానీ నేను తడబడుతూ ఉంటాను. అలాగే రామరక్ష పాట పాడడం అంటే అంత తేలిక కాదు. అంతేకాకుండా నేనెప్పుడూ రామరక్ష పాట ఎప్పుడూ చదవలేదు. అసలెందుకు ఆ కీర్తనలు కూడా వినలేదు. అసలు ఆ పనికి నన్ను నేను ఎలా సిద్ధం చేసుకోవాలో నాకర్థం కావడం లేదు లక్ష్మి పిన్ని. ఇప్పుడు కులకర్ణి బల్వంత్ గారితో ఇలా అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి రామరక్ష పాఠం పాడుతుందని నాకనిపించడం లేదు. ఆ పిల్లని వదిలేసేయండి. బస్తీలో రామరక్ష స్తోత్రం ఎవ్వరికీ తెలీదు. తేజస్వి, రేపటి నుంచి నువ్వు నాతో పాటు పూజలో కూర్చో. పూజా పద్ధతితో పాటు మన సంప్రదాయాలను కూడా నీకు నేర్పిస్తాను. హరి ఓం హరి ఓం. అప్పుడు తేజస్వి ఇలా చెప్తుంది. సరే మామయ్య, నేను మీతో పాటు రేపటి నుంచి కూర్చుంటాను. అప్పుడు అక్కడే ఉన్న మహేష్ ఇలా అంటారు. కానీ కులకర్ణి మామయ్య, మీరెందుకు ఇలా చేస్తున్నారు? పూజ చేసే అవకాశం సావరికి దక్కింది కదా. అదే కాకుండా మీరు చాలా సంతోషించాలి. ఎందుకంటే మీ గ్రామం మునపటిలా కాకుండా భేదభావాల నుంచి ముక్తి పొందబోతుందని. మీరప్పుడే ఎందుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు? సావరి ఆ మంత్రాలను జపించలేదని ఎలా అనుకుంటున్నారు మీరు? ముందుగానే. అప్పుడు కులకర్ణి సర్కార్ మొహమాటంగా, నేనేం ఆ అమ్మాయిని వద్దనడం లేదు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి చేయలేకపోతే? అదే కాకుండా నాకైతే ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి నత్తిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మంత్రోచ్చారణ చెయ్యలేదని అనిపిస్తుంది నాకు. హరి ఓం హరి ఓం. అప్పుడు సావరిని చూపిస్తారు. అప్పుడు సావరి ఇలా అంటూ ఉంటుంది. అవును, నేను మంత్రోచ్చారణ చెయ్యలేను. నేను చిన్నప్పటి నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ నత్తి తొందరగా పోదు. అందుకే ఇది మంచిదవుతుంది. రేపు నేను అక్కడికి వెళ్తాను. అలాగే నేను దీన్ని చేయడం లేదని వాళ్ళందరికీ చెప్పేస్తాను. అప్పుడు లక్ష్మి, సావరి, ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేసి చూడు. కేవలం ఒక్కసారి ప్రయత్నం చేయి సావరి అని అడుగగా, సావరి అక్కడి నుంచి వెళ్ళి దీపంలో నూనెకి బదులు నీళ్లను వేసి వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఇలా అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావు సావరి? నీటిలో ముంచిన వత్తి మండదు సావరి. నేను అదే చెప్పాలనుకుంటున్నా పిన్ని. నీళ్లు ఎంత ప్రయత్నించినా నూనె అవ్వలేదు కదా. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. కానీ సాయి ఒకప్పుడు నూనెకు బదులుగా నీటితో కూడా ఈ దీపాన్ని వెలిగించారు. అవును, సాయి మనతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. నీకు తెలుసా, నా చిన్నప్పుడు దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించడానికి నేను నూనె కావాలని గంగారాం దుకాణానికి వెళ్ళాను. అప్పుడు ఆయన, ఈ పవిత్రమైన రోజు మీ నుండి డబ్బు తీసుకోవడం అశుభకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆయనతో అన్నాను. అయితే మా ఊరు ప్రజలందరూ మీ నుంచే సామాను కొంటారు కదా అని అడుగగా, గంగారాం ఇలా అంటాడు. అవును, వారు కొనుక్కునేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నన్ను అక్కడి నుంచి పంపేశారు. అప్పుడే నేను ఏడుస్తూ సాయి వద్దకు వెళ్ళాను. ఆ తర్వాత సాయి దీపాలను వెలిగించడానికి నూనెకు బదులుగా నీటిని ఉపయోగించారు. సాయి ఏదైనా చెయ్యగలరు. అంతేకాదు ఆయన ఆశీస్సులు ఇప్పుడు నీపైన ఉన్నాయి. మరి అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వేమీ చింతించకు. సాయి అంతా చూసుకుంటారు. నమ్మకంతో అలాగే సహనంతో ఉండు. ఈ అవకాశం నీకోసమే కాదు, మొత్తం బస్తీకి ఇదొక గొప్ప అవకాశం. దీన్ని వృధాగా పోనివ్వద్దు. ఇది మన హక్కు. మహేష్ ఇలా అంటూ ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా తన హక్కు పొందాలి కదా. నేనేమన్నా తప్పు చెప్పానా నాన్న? అని బల్వంత్ గారిని అడగగా, కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటారు. ఆ అమ్మాయిని మహేష్ ఎందుకు సమర్థిస్తున్నాడు? మన మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. అవును మహేష్, నా ఉద్దేశం కూడా అదే. ఆ అమ్మాయికి తన హక్కు దక్కుతుంది. నేను దానికి మద్దతిస్తున్నాను. కానీ అలాగే ఆ అమ్మాయికి నేను ఒక అవకాశం కూడా ఇస్తున్నాను. కానీ మరైతే మహేష్, ఈ విషయం కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి. పూజ సక్రమంగా జరగలేదు అంటే అది గ్రామస్తులందరి మనోభావాలను దెబ్బతీస్తుంది. అందుకే నేను తేజస్వి పేరును పంచాయతీలో చెప్పాను. అప్పుడు తేజస్వి ఇలా అంటుంది. అవును మహేష్, ఆ అమ్మాయి చేయగలదని నాకు అనిపించడం లేదు. మా మామయ్య రేపటి నుంచి నాకు అన్ని పద్ధతులు నేర్పిస్తారు. అప్పుడు సావరి,
నేనెప్పుడూ దీనికోసం సిద్ధంగా అవ్వలేననిపిస్తుంది. నేను కోరుకుంటున్నాను నేను మీకులాగే ఆత్మవిశ్వంతో ఉంటే బాగుంటుందని. కానీ దురదృష్టవశాత్తు నా దగ్గర అది లేదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను. నేను రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్లి బల్వంత్ గారికి నేనిది చెయ్యలేను అని చెప్పేస్తాను. అప్పుడు లక్ష్మి సావరికి నచ్చచెప్పడానికి చూస్తున్నప్పుడు, లక్ష్మి పిన్ని దీని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. మీ మాట విననందుకు నాకు చానా బాధగా ఉంది. కానీ వాస్తవానికి దూరంగా మనం పారిపోలేం కదా! అదే కాకుండా అక్కడ నేను అందరి ముందు నన్ను నేను ఎగతాళి చేయించుకోవడానికి ధైర్యం లేదు నాకు. నేను నిర్ణయం తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయం సాయి వీధిని శుభ్రం చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన గ్రామస్తులు సాయిని ఇలా అడుగుతూ ఉంటారు. మీరేం చేస్తున్నారు సాయి? మాకివ్వండి మేము శుభ్రం చేస్తామని అడగగా సాయి నిరాకరిస్తారు. లేదు, రాముడు నాకు దీన్ని అప్పగించారు. అంతేకాకుండా ఇది కేవలం శుభ్రపరచడం మాత్రమే కాదు. ఇది మరొకరికి సరైన మార్గాన్ని చూపడం కూడా. ఇప్పుడు కేశవ్ అలాగే మహేష్ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా కేశవ్ మహేష్‌తో ఇలా చెప్తూ ఉంటారు. మహేష్, ఈరోజు ఉదయం ద్వారకామాయిలో జిప్రి నాతో ఇలా అంది. సావరి పూజ చేయడానికి నిరాకరిస్తుందంట. కానీ ఎందుకు? ఇది ఒక సువర్ణ అవకాశం. ఆమె తనను తాను అదృష్టవంతురాలుగా భావించాలి. దానిని ఎందుకు సావరి వదులుకుంటుంది? అప్పుడు కేశవ్, అవును, ఆమె తప్పు చేస్తుందని మనకు తెలుసు. కానీ మనం దానిని చెయ్యమని ఆమెని బలవంతం చెయ్యలేం కదా! బహుశా ఆమెకు పూజ చేయడం ఇష్టం లేదేమో! అప్పుడు మహేష్ ఇలా అంటాడు. పూజ చేయడం అయితే ఇష్టమే ఉంది తనకి. కానీ భయపడుతుంది తననిపిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి సాయి శుభ్రం చేస్తున్నట్లు చూసి కేశవ్ ఇలా అడుగుతారు. సాయి, ఉదయాన్నే ఈ శుభ్రం ఎందుకు చేస్తున్నారు? అప్పుడు సాయి, కేశవ్, ప్రజలు వెళ్ళే మార్గాన్ని మనం శుభ్రం చేయాలి కదా! ఊరేగింపుంది కదా మనకు. అలాగే ఆ ఊరేగింపులో ప్రజలు చెప్పులు లేకుండా నడుస్తారు. రాముడు విగ్రహాన్ని మోసుకెళ్తారు కదా! అప్పుడు ఈ గులకరాళ్ళు వాళ్ళకి హాని కలిగించవచ్చు. ఇక్కడున్న గులకరాళ్ళైతే వాటంతట అవే పక్కకు వెళ్ళవు కదా! ఎవరో ఒక్కరు వీటి బాధ్యత తీసుకోవాల్సిందే కదా! ఒకరు అభివృద్ధి చెందాలని మనం కోరుకున్నప్పుడు అప్పుడు మనం ఇలా ఆలోచించకూడదు. మార్పు ఎవరో తీసుకొస్తారని, మంచి ఎవరో చేస్తారని, మనం ఇలా ఆలోచించాల్సి వస్తుంది. ఆ మార్పు తీసుకురావడానికి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలమని. కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల, అలాగే ఇతరుల నుంచి ఏదో ఆశించడం వల్ల ఎవరికీ మేలు జరగదు. అలాగే మార్పు కూడా తీసుకురాలేము. నేను చెప్పేది కరెక్టేనా మహేష్? సాయి చెప్పిన మాటలన్నీ మహేష్‌కి అర్థమవుతుంది. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. అవును సాయి, మీరు నిజంగానే చెప్పారు. నేనే దీన్ని ప్రారంభించాలి. అప్పుడు సాయి, భగవంతుడు మీ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని సాయి అంటూ ఉంటారు. అప్పుడు మహేష్ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు మహేష్ ఇలా చెప్తారు కేశవ్‌తో. బావగారు, మీరు మీ పనిని చూసుకోండి. నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. అప్పుడు కేశవ్, అరే మహేష్, నువ్వే చెప్పావు కదా గుడికి వెళ్ళి ఆ తర్వాత ఊరికి బయలుదేరాలని. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని. అది తర్వాత బావగారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఉందిప్పుడు. అప్పుడు కేశవ్ సాయికి ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సావరిని వెతుక్కుంటూ వెళ్ళిన మహేష్‌కి సావరి ఒక చోట కనిపిస్తుంది. సావరి, నువ్వు రామరక్ష పాఠం పఠించడానికి నిరాకరిస్తున్నావని. అప్పుడు సావరి ఇలా అంటుంది. అవును, నేను ఆ పాఠాన్ని చదవలేను. అప్పుడు మహేష్, లేదు సావరి, నువ్వు దీన్ని చెయ్యగలవు. ఇది చేయడానికి రాముడు నిన్ను ఎంచుకున్నాడు. అలాంటప్పుడు నువ్వెందుకు దీన్ని చేయడం లేదు? అప్పుడు సావరి ఇలా అంటుంది. కానీ నేను పూజని ఎలా నిర్వహించగలను? రామరక్ష అనే పదం కూడా నాకు తెలీదు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. నేను నీకు నేర్పిస్తాను. అప్పుడు సావరి ఇలా అంటుంది. మీరు నేర్పిస్తారా? అవును, నువ్వు కూడా ఒకసారి నాకు సహాయం చేశావు కదా! అప్పుడు సావరి ఇలా అంటుంది. అది కేవలం నీకు నీళ్ళందించాను. సావరి, సహాయం అనేది ఎప్పటికైనా సహాయమే అవుతుంది. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నేను నీకు అన్ని శ్లోకాలు బాగా నేర్పిస్తాను. మరి అప్పుడు నువ్వు పఠించవచ్చు. అప్పుడు సావరి ఇలా అంటుంది. నేను సరిగ్గా మాట్లాడలేను. అప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు అక్కడికి వచ్చిన సాయి సావరిని పిలుస్తారు. సావరి, నాకొక సహాయం చేయవా? మహేష్, నువ్వు కూడా ఇక్కడికి రావా? వస్తున్నాం సాయి అని సాయి వద్దకు వెళ్తారు. అప్పుడు సాయి సావరితో ఇలా అంటారు. సావరి, దయచేసి ఈ నీళ్లను ఆ గుంతలో పోయగలవా అని అడగగా సావరి అలాగే సాయి అని ఆ గుంతలో నీళ్లని నింపుతుంది. ఆ తర్వాత సాయి సావరిని ఇలా అడుగుతారు. సావరి, ఈ నీళ్లు పారుతున్నాయా అని అడగగా సావరి ఇలా జవాబిస్తుంది. లేదు సాయి, మట్టి అడ్డుగా ఉంది కదా. అప్పుడు సాయి, సావరి, ఉన్న నీళ్లన్నిటినీ గుంటలో వెయ్యవా? ఇప్పుడు చూసావా సావరి, అడ్డంకి తొలగిపోయింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
ఏదీ అసాధ్యం కాదు. అడ్డంకి ఉన్నప్పుడు నీళ్లు వెనక్కి వచ్చాయి. అదే విధంగా నీ అభద్రత మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. మహేష్ నీకు శ్లోకాలను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు కూడా నేర్చుకొని నీ అభద్రతా భావాన్ని అధిగమించడానికి ఇది ఒక సరైన మార్గం. కేవలం జ్ఞానం మాత్రమే ఇప్పుడు నీకు సహాయం చేస్తుంది సావరి. ఈ రామరక్ష శ్లోకాల జ్ఞానం మీ అభద్రతా భావాన్ని దూరం చేస్తుంది. అలాగే మీ ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది. వెనక నుంచి మహేష్ ఇప్పుడైనా ఒప్పుకో సావరి. అప్పుడు సావరి ఒప్పుకుంటుంది. అప్పుడు మహేష్ ఇలా అంటాడు, మరైతే వెంటనే ప్రారంభిద్దాం. మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అప్పుడు సావరి ఇలా అంటుంది, నేను మా అమ్మ. మరైతే సరే పద, మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లోనే ఆ శ్లోకాలు నేర్పిస్తాను. వస్తాను సాయి అని మహేష్ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు బల్వంత్ గారిని చూపిస్తారు. కార్యాలయంలో ఉన్న బలవంత్ గారు కొందరు వ్యక్తులతో ఇలా అంటూ ఉంటాడు, మీ అందరికి అర్థమైంది కదా, పండుగ రోజు ఏం చేయాలన్నది. వెళ్ళి ఆ సన్నాహాలు ప్రారంభించండి. ఇప్పుడు కులకర్ణి సర్కార్ బలవంత్ గారితో ఇలా అంటూ ఉంటారు, మీరు కంగారు పడకండి బలవంత్ గారు, అన్ని ఏర్పాట్లు సరైన సమయానికి జరుగుతాయి. అయినప్పటికీ బలవంత్ గారు, బ్రిటిష్ ప్రభుత్వం ఎంత ఖజానా ఇచ్చారు అని అడుగగా అని కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ విధంగా ఆయన ఖజానా నింపుకోవచ్చు. అప్పుడు బల్వంత్ గారు ఇలా జవాబిస్తారు, అసలు ఏమీ ఇవ్వలేదు. ఇది కేవలం నేను నా స్వతగా నిర్వహిస్తున్నాను. కావాలంటే గ్రామస్తులు విరాళాలు ఇవ్వచ్చు. అప్పుడు కేశవ్ ముందుకు వచ్చి, నా జేబులో అంతమైన డబ్బులు లేవు. కాకపోతే 500 రూపాయల డబ్బులు ఇస్తున్నాను. మరి కుల్కర్ణి సర్కార్ మీరెంత ఇస్తున్నారని అడగగా కుల్కర్ణి సర్కార్ మనసులో ఎలా అనుకుంటూ ఉంటారు, ఈయనైతే నా నుండే డబ్బు రాబడడానికి చూస్తున్నాడు. సరే, మనం కూడా పెద్ద డబ్బులే చెప్తాము. అయినప్పటికీ లావాదేవీలు చూసుకునేది నేనే కదా. అప్పుడు దాని సంగతి చూద్దాం. అప్పుడు కులకర్ణి, నేను కూడా 500 రూపాయలు విరాళంగా ఇస్తాను. వా కులకర్ణి సర్కార్, నేను మీ దగ్గర నుంచి ఇదే ఆశించాను. కేశవ్, నేను మీ నాన్నగారికి అన్ని బాధ్యతలు అప్పగించాను. కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. అతను ఇప్పుడు డబ్బుని సేకరించడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి నువ్వు నా కోసం ఆ పనిని చేయగలవా అని అడుగుతారు. ఖచ్చితంగా బాబాయ్. అప్పుడు కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటారు, నా ఆశలపై నీళ్లు చల్లారు ఈయన అని. అక్కడికి వచ్చిన సాయి ఇలా అంటూ ఉంటారు. అప్పుడు సాయి, నేను కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను అని కేశవ్కి తన దగ్గర ఉన్న డబ్బును అందచేస్తారు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఎలా అంటారు, ఏ ఫకీర్, ఇది రామనవమి వేడుక, చందా తీసుకుంటున్నాము, అడుక్కోవడం లేదు. ఈ 2 రూపాయల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అప్పుడు సాయి, కులకర్ణి సర్కార్, గొప్పలకు ఇచ్చే 100,000 కన్నా మనస్ఫూర్తిగా ఇచ్చే 2 రూపాయలు చాలా ప్రీతి పాత్రం అవుతుంది. నేను సరిగా చెప్పాను కదా బలవంత్ గారు అని అడగగా, అవును సాయి, మీరు కరెక్ట్ గానే చెప్పారు. బలవంత్ గారిని ఎలా అడుగుతారు. బలవంత్ గారు, రాముడి విగ్రహం ఎక్కడుంది అని అడగగా, మీరు మేమున్న చోటికి రాకూడదు. చూడు సావరి, నువ్వు చాలా సేపటి నుంచి ఇదే చెప్తున్నావు. కానీ నీకు నేను చెప్పాను కదా, నాకు కులమత భేదాలు లేవని. అప్పుడు సావరి ఇలా అంటుంది, మీకు లేకపోవచ్చు, కానీ ఇతరులు వాటిని నమ్ముతారు కదా. మిమ్మల్ని వాళ్ళు బస్తీలో చూశారంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అప్పుడు మహేష్, సావరి, ఎవరికీ తప్పుగా అనిపించకూడదనే కదా నేను ముందుగా అడిగాను మీ ఇంట్లో ఉన్నారని. మీ ఇంట్లో పెద్దవాళ్ళ ముందే మనం రామరక్ష పాట చదువుతాం. ఇందులో తప్పేముంది? సావరి, నువ్వు నీ హక్కు పొందేందుకు నీకు సహాయం చేస్తున్నాను. సరే పద, మీ ఇల్లు ఎక్కడుందో చూపించు అని మహేష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. దూరం నుంచి చూస్తున్న అంతా పంతా సంతా పంతాతో ఎలా అంటూ ఉంటాడు, పంతా గారు, నేనేదైతే చూస్తున్నానో మీరు కూడా అదే చూస్తున్నారా? మహేష్ గారు ఆ అమ్మాయితో బస్తీలోకి వెళ్తున్నారు. పదండి చూద్దాం. ఇప్పుడు బలవంత్ గారు, ఇంట్లో ఉంది సాయి అని చెప్పగా సాయి ఇలా అంటారు, మరైతే నేను పండగ రోజు వరకు వేచి ఉండాలన్నమాట. బలవంత్ గారు, నేను మిమ్మల్ని తప్పక అభినందిస్తున్నాను. బస్తీ వాళ్ళ మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని, ఆ విషయం తెలిసిందే కదా. మీరు కాకుండా ఇంకెవరైనా ఈ స్థానంలో ఉండుంటే అప్పుడు వాళ్ళు ఆ విగ్రహం యొక్క కులమతాలను చూసేవారు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని ఏదో ఒక బావిలో పడేసేవారు. కానీ మీరు అలా చెయ్యరు. నేను వెళ్ళొస్తాను అని సాయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు బల్వంత్ గారు ఇలా అనుకుంటూ ఉంటారు మనసులో, నేనేదైతే ఆలోచిస్తానో, ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ ఫకీర్‌కి ఎలా తెలిసిపోతాయి? అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.